సిద్ధాంతాలు ఎందుకు విఫలం అవుతున్నాయంటే ప్రతి సిద్ధాంతాన్ని మనం మడ్డి చేసేసాం, మతం చేసేసాం. ఆచారానికి మూలం ఏమిటి అని కనిపెట్టడం మానేసాం. ముగ్గేయడానికి మూలం ఏమిటి? సూక్ష్మజీవులకు ఆహారం. అది మానేసాం మనం. సూక్ష్మజీవులకు ఆహారం అని ఎందుకన్నారు? ముగ్గు కర్ర అని ఉండేది పూర్వం. దానికి ఒక చిన్నులతో ఒక డిజైన్ ఉండేది. దాంట్లో బియ్యపు పిండి 3 పాళ్ళు ఉంటుంది, ముగ్గు గొల్ల 1 పాలే ఉంటుంది. 75% అది, 25% ఇది. పైగా ఈ ముగ్గు కర్ర ఎంత, దానికి కనిపెట్టేవాడు ఎంత సైంటిస్టో కానీ అది ఇలా లాగుతూ ఉంటే బియ్యపు పిండి ముందు పడుతుంది, ఈ ముగ్గు గొల్ల వెనకాల పడుతుంది. ఏమి ఆలోచన, ఏమి భూతదయ, ఏమి భారత జాతి. ఆడవాళ్ళు చేసుంటారు ఈ పని. ఆ మహిళామణికి నమస్కారం ఆవిడెవరైనా. ముగ్గు కర్ర అంచేత మనం ముగ్గు ప్రయోజనం నిజంగా నెరవేరాలంటే ముగ్గు కర్రతోనే ముగ్గు వేయాలి, అయితే మీ చేత్తోనైనా వెయ్యాలి. లేదే ఎవరికీ నడువు వంగదో. దానికి డిజైన్లు కనిపెట్టాం. శుభ్రంగా షీట్, ప్లాస్టిక్ షీట్ ఇంటి ముందు పెట్టే, గొడవలేదు, ఇంక శాశ్వతంగా ఉంటుంది. అయిపోయింది. ప్లాస్టిక్ కొన్న చోటకు లక్ష్మీదేవి ఎందుకు వస్తుంటే దరిద్ర దేవత వస్తుంది.